ఇక భౌగోళికంగా సింధు ప్రాంతం పాకిస్తాన్లో ఉండవచ్చు కానీ నాగరికత పరంగా సింధు ప్రాంతం భారత్దే అంటూ గతంలో ఎల్కే అద్వానీ చేసిన వ్యాఖ్యల్ని రాజ్నాథ్ సింగ్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రీసెంట్గా ప్రస్తావించారు సార్. ఒకసారి అబ్బాయి राजनाथ भाई। यहाँ पर आदरणीय लाल कृष्ण आडवाणी जी का भी जिक्र करना चाहता हूं। हमारे नेता थे, आज हैं। आडवाणी जी ने अपनी एक पुस्तक में लिखा है कि सिंधी हिंदू और विशेषकर उनकी पीढ़ी के लोग अभी भी भारत से सिंध को अलग करने की बात को स्वीकार नहीं कर पाए हैं। न केवल सिंध में बल्कि पूरे भारत में हिंदू सिंधु नदी को पवित्र मानते थे। सिंध के कई मुसलमान भी मानते थे कि सिंध का जल मक्का के आबे जमजम से कम पवित्र नहीं। यह मैं उनका कोट बतला रहा, यह आडवाणी जी का कोट। आज सिंध की भूमि, मेरे बहनों भाइयों, यह भारत का हिस्सा भले ही न हो, लेकिन सभ्यतागत रूप से सिंध हमेशा भारत का हिस्सा रहेगा। और जहां तक जमीन की बात है तो बॉर्डर तो बदल सकते हैं, क्या पता कल को सिंध भारत में फिर से वापस। लेकिन सिंध के हमारे लोग जिन्होंने सिंधु नदी को पवित्र माना है, हमेशा हमारे वो अपने रहेंगे, वो चाहे कहीं भी हो। सर, సింధు ప్రాంతం మళ్ళీ భారత్లో విలీనం కావచ్చు అంటూ ఉన్నారు సార్. అండ్ ఈ నాగరికత పరంగా సింధు ప్రాముఖ్యత ఏంటి? సింధు ప్రాంతం మళ్ళీ భారత్లో కలిసి నాగరికత ప్రాముఖ్యత కాదు అక్కడ ఇష్యూ వల్ల. నాగరికత ఆధారంగా పొలిటికల్ జాగ్రఫీ ఉండదు, అది పాయింట్. అది ఒక దేశంలో భూభాగాన్ని మరో దేశం మా దేశంలో కలుస్తుంది అనడం ఇండియా ఫారిన్ పాలసీకి విరుద్ధం. ఇప్పుడు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మనది గనక మనం అంటాం, అది భారత భూభాగంగానే భావిస్తాం గనక ఈరోజు కాకపోయినా రేపు పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారతదేశంలో భాగం కావాల్సిందే. కానీ సింధు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్తో కాదు, సింధ్ ఇస్ ద టెరిటరీ ఆఫ్ పాకిస్తాన్. ఇప్పుడు నాగరికత అంటే 1947 ముందు అంతా ఒకే దేశం కదా. నిజమే, ఎల్కే అద్వానీ సింధు ప్రాంతం నుంచే వచ్చారు, జ్యోతి బాసు మీకు ఢాకా నుంచి వచ్చారు. సో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మీకు అమర్త్య సేన్ నేటివ్ ప్లేస్ కూడా ఢాకా. ఆయన ఇండియన్ అమెరికన్ అంటాం తప్ప బంగ్లాదేశ్ అమెరికన్ అనం కదా. సో ఇలా మనకు 1947 కన్నా ముందు ఇదంతా ఒకే దేశం కదా. ఆ మేరకు వస్తే నాగరికత కల్చర్ అనే దేశమే కాదు. ఇప్పుడు ఇండోనేషియాలో ఎయిర్లైన్స్ ఉంది. ఇండోనేషియా 99% ముస్లిం కదా. ఇండోనేషియా ఎయిర్లైన్స్ పేరు గరుడా ఎయిర్లైన్స్. మీరు గూగుల్లో కూడా కొట్టండి వస్తుంది, గరుడా ఎయిర్లైన్స్ ఆఫ్ ఇండోనేషియా అని. గరుడా అంటే ఏంటి? శ్రీ విష్ణుమూర్తి వాహనం. ఈవెన్ భారతదేశంలో కూడా గరుత్మంతుని పేరిట ఎయిర్లైన్స్ లేవు. గరుత్మంతులు వాయువేగ మనోవేగాలకు ప్రతీక కదా. గరుత్మంతుని వేగం ముందు ఎవరూ నిలబడలేరు, వాయువేగ మనోవేగాలపై ప్రయాణం చేస్తారని. సో ఎయిర్లైన్స్కు గరుడా ఎయిర్లైన్స్ అని పెట్టుకున్నారు. ఇండోనేషియా ఒక ముస్లిం కంట్రీలో మీకు ఇండోనేషియాలో ఇప్పటికీ కూడా మీకు కాళీ మంతన్ అని ఒక ప్లేస్ ఉన్నది నాకు గుర్తున్నంత వరకు. సో మీకు ఇండోనేషియాలో ఇప్పటికీ కూడా కొన్ని ఐలాండ్స్లో మీకు రామాయణ మహాభారత ఎపిక్స్ సంబంధించినటువంటి ప్లేస్ వేస్తుంటారు. మీకు దట్స్ అ పార్ట్ ఆఫ్ ది కల్చర్ ఉండొచ్చు. అట్లాంటి ఇప్పుడు కందహార్ ఉంది, అది గాంధార దేశం అని నమ్మకం. ఇప్పుడు మీకు అక్కడి నుంచే వచ్చారని, సింధు నుంచే సైంధవుడు పాలించిన ప్రాంతం అది. సో అని చెప్పి అదంతా మాదే అంటే ఎట్లా అని చేరిపోతే, ఇప్పుడు కంపూచియా అంటే కాంబోజ దేశం, సుమిత్రా దీవులు అంటారు. అంటే దశరథుని 3వ భార్య సుమిత్ర అక్కడి నుంచే వచ్చిందని ఒక నమ్మకం. సో అక్కడి నుంచే వచ్చింది అని మీకు అక్కడ. ఇప్పుడు మీకు సౌత్ ఈస్ట్ ఏషియాలో కూడా శ్రీకాకుళంలోని శ్రీకూర్మ దేవాలయాన్ని పోలినటువంటి ఆలయాలు ఉంటాయి. ఇప్పుడు డల్లాస్లో పోతే నీకు మొత్తం మన భారతదేశంలో కనబడుతుంది. అని చెప్పి డల్లాస్ ఇలా కాకపోతే రేపైనా భారత్లో ఏకమవుతుందంటే అంగీకరిస్తామా? కల్చర్ ఉంటుంది. ఇప్పుడు మెక్సికో నుంచి టెక్సాస్ అమెరికాలోకి చేరింది, ఒక రకంగా ఆక్రమించుకున్నది. కానీ ఇప్పుడు టెక్సాస్ అమెరికాలో ఉంది, కానీ మెక్సికో లేదు కదా. మీకు న్యూ మెక్సికో అనే ఒక స్టేటే ఉంది. అవన్నీ మీకు కాలిఫోర్నియా కూడా ఒకప్పుడు మెక్సికో ప్రాంతం. సో చారిత్రకంగా దేశాలు ఏర్పడుతుంది, అవేదికి ఆక్రమించుకునేవి. ఇప్పుడు మీకు అలాస్కా అయితే రష్యా నుంచి కొనుక్కున్నది. ఇది అలా కాదు కదా, దేశం విడిపోయింది, విడిపోయాక కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. నాగరికత అంటే మనకు ఇప్పుడు శ్రీలంకకు కూడా సివిలైజేషనల్ లింక్ ఉంది. మన సీతమ్మ తల్లి రావుని లంకలో బంధించబడలేదా అని చెప్పి శ్రీలంక కూడా మాది అని అనలేదు కదా.
సో అందువల్ల ఇలా మనం కంక్లూజన్కి రాలేము. కొన్ని సందర్భాల్లో కల్చర్ అండ్ హిస్టరీ డిఫరెన్స్, పాలిటిక్స్ డిఫరెంట్. నేషన్ను మతం ఆధారంగా మనం దేశాలను నిర్వచించలేము. మతం ఆధారంగా కాదు, భాష ఆధారంగా కూడా దేశాన్ని నిర్ణయించలేము. ఇప్పుడు మన తెలుగు వాళ్ళు అమెరికాలో పౌరులుగా ఉన్నారు, వాళ్ళు తెలుగు వాళ్ళుగా ఉన్నారు కానీ అమెరికా పౌరులు కదా. నాకు అమెరికా దేశాన్ని లాయల్టీ లేదనుకోండి, వాళ్ళని ఉండనిస్తారు అక్కడ. నీ మతం వేరు కావచ్చు, భాష వేరు కావచ్చు, ఈవెన్ నీ బ్యాక్గ్రౌండ్ వేరు. దేశం అంటూ వచ్చినప్పుడు వాళ్ళు అమెరికా పౌరులు అవుతారు, భారత పౌరులు కారు కదా. అందువల్ల నాగరికతను పొలిటికల్ జాగ్రఫీని కలపకూడదు. నాగరికత ప్రపంచమంతటా ఉండవచ్చు, తప్పేం లేదు. నాగరికత అనేది మీకు భాషల్లో కూడా పోలికలు ఉండొచ్చు, సివిలైజేషనల్ లింకులు ఉండొచ్చు. ఇప్పుడు అమెరికాలో రెడ్ ఇండియన్స్ అంటారు, అంటే వాళ్ళు ఇండియన్సా? ఇప్పుడు వెస్ట్ ఇండీస్ అంటారు. ఈవెన్ మీకు ఫిజీలో సగం మంది భారతీయులే. ఇప్పుడు మీకు మారిషస్లో ఇండియన్ ఆరిజిన్ వల్లే నీకు ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, ఎందుకంటే ఒకప్పుడు భారతీయులే మారిషస్లో వెళ్ళారు, చాలా ఎక్కువ మంది ఉంటారు. ఈవెన్ వెస్ట్ ఇండీస్లో కూడా చాలా మంది మీకు ఇండియన్స్ ఉంటారు, వాళ్ళ పేర్లు కూడా మన ఇండియన్ పేర్లే ఉంటాయి. సో ఈ కల్చరల్ రూట్స్ ఉండడం వేరు. ఇప్పుడు ఫిజీ ప్రెసిడెంట్ ఉన్న మహేంద్ర చౌదరి అని, పేరే మహేంద్ర చౌదరి, హర్యానాకు చెందిన అతను. సో ఇలా మీకు బీహార్కు చెందిన వాళ్ళు బోలెడు మంది వెస్ట్ ఇండీస్లో ప్రధానమంత్రి స్థాయికి కూడా, పార్లమెంట్ మెంబర్ స్థాయికి కూడా వచ్చారు, దుబేలు ఇట్లాంటి పేర్లు ఉన్నవాళ్ళు. సో లెట్ us నాట్ మిక్స్ కల్చర్ రిలీజియన్. అంటే దివాళీ కూడా వైట్ హౌస్లో నడుపుకున్నారు. మీకు దివాళీ వైట్ హౌస్లో జరుపుకున్నారు కనుక ఎన్నడో ఒకరోజు వాషింగ్టన్ డీసీ కూడా భారతదేశంలో భాగం అవుతుంది అని అంటే ఎట్లా? ఇప్పుడు మీకు నేను శాన్ ఆంటోనియోకి వెళ్ళాను, టెక్సాస్లో. అక్కడ శాన్ ఆంటోనియోలో అధికారికంగా సిటీ గవర్నమెంట్, సిటీ మేయర్ దీపావళి ఉత్సవాలు నడుపుతాడు. 20,000 మంది వస్తారు రివర్ ఒడ్డుకు. ఆ రోజు వెళ్ళాను నేను. సో ఎందుకు? దట్స్ అ కల్చర్. కల్చర్ ఈజ్ డిఫరెంట్, సివిలైజేషన్ ఈజ్ డిఫరెంట్, మీకు పొలిటికల్ బార్డర్స్ ఆర్ డిఫరెంట్. ఈ రెండింటిని మనం మిక్స్ ఎప్పుడు చేయకూడదు. అలా చేయడం వల్ల ఏమైతుందంటే ఎక్స్ట్రా టెరిటోరియల్ అంబిషన్. దేశ రక్షణ మంత్రి ఒక దేశ భూభాగాన్ని మా భూభాగం అనడం కోరి వాడు ఒప్పుకుంటాడా? ఇప్పుడు దానివల్ల పాకిస్తాన్ కాశ్మీర్ మాదే అనడానికి మనం ఒక ఆర్గ్యుమెంట్ క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం. అన్ఫార్చునేట్లీ ఇలాంటి స్టేట్మెంట్లు బార్డర్లో ఉద్రిక్తతలను పెంచి రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది. అందరూ సపోర్ట్లు కొడతారు, ఖతర్నాక్ ఉంటుంది. కానీ అల్టిమేట్గా మీకు అది సమాజానికి ఎంత మేరకు మంచిది యాక్సెప్ట్ చేయలేం కదా. ఇప్పుడు మీకు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ భారత్లో భూభాగం, ఖచ్చితంగా దాన్ని భారతదేశంలో ఎన్నడైనా అంతర్భాగం చేసుకోవాల్సింది, అందులో డిస్ప్యూట్ లేదు. కానీ సింధు నది, ఎస్, సింధు నది ఇది కామన్ హెరిటేజ్, కాదని ఎవరన్నారు. సింధు అన్న పేరు నుంచే హిందూ అన్న పదం వచ్చింది. ఇప్పుడు కొంతమంది హిందూ మత గురువులు కూడా అసలు ఇది వైదిక ధర్మము, సనాతన ధర్మం అనాలి తప్ప హిందూ అనకూడదని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే హిందూ అన్న పదం చరిత్రకారులు చెప్పేది పర్షియన్ అండ్ అరబిక్ వర్డ్. అది సింధు అన్నదాన్ని వాళ్ళు హిందూ అన్నారు. మీకు అందుకే ఎక్కడ రామాయణ, మహాభారత, భగవద్గీత, ఉపనిషత్తులు ఎక్కడ హిందూ అన్న పదం ఉండదు నాకు తెలిసినంత వరకు. ఎక్కడ హిందూ అన్న పదం మీకు భగవద్గీతలో కనబడుతుందా? ఎందుకు అంటే హిందూ అనేది సింధు నది ప్రాంత ప్రజలకు ఒక ఇండికేషన్. అందువల్ల సింధు నది పవిత్రత తప్పేం లేదు. ఇప్పుడు బ్రహ్మపుత్ర నది ఉంది, బ్రహ్మపుత్ర నది మనకు పవిత్ర నది, దాని పేరే బ్రహ్మపుత్ర. కానీ చైనా నుంచి వస్తుంది నది, చైనాలో వేరే పేరు ఉంది. సో నదులు ఇప్పుడు గంగా నది ఉంది, ఇంటర్స్టేట్ రివర్ కాదా? గంగా నది మనకు ఎంత పవిత్రమైంది, కానీ అది భారతదేశంలో ఉంటుంది. గంగా నది బంగ్లాదేశ్లో కూడా ఫరక్కా నుంచి బంగ్లాదేశ్ వైపు వెళ్తుంది కదా. మరి బంగ్లాదేశ్లో కూడా గంగా నది ఉంది కదా, మనకు చాలా పవిత్రమైంది. నేషనల్ రివర్స్ కూడా ఉంటాయి. సో అందువల్ల ఒక సంస్కృతి, నాగరికత వేరు, కల్చరు, సివిలైజేషను ఇవన్నీ వేరు, ఒక బార్డర్స్ వేరు. మీకు ప్రపంచం గ్లోబలైజ్ అవుతున్న తరుణంలో అనేక దేశాల్లో కల్చర్ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది, రకరకాల రూపాల్లో ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది. దట్ డజంట్ మీన్ మనము ఒక దేశం మరో దేశం కాదు కదా. దేశాలు వేరు, కల్చర్ వేరు. కల్చర్ను దేశాలను కలపడం వల్ల ఏమవుతుంది అంటే ఎక్స్ట్రా టెరిటోరియల్ అంబిషన్స్. అంటే భారతదేశం ఫారిన్ పాలసీ పైన లేని అనుమానాలు, ప్రశ్నలు లేవని అవకాశం ఉంటుంది. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్నే మోడీ 11 ఏళ్ళుగా తీసుకొచ్చుకోలేకపోయాడు. సింధుని తీసుకొస్తామా? ప్రాక్టికల్గా జరుగుతుందా? ఇప్పుడు ఆ సింధు కూడా తీసుకొచ్చి నెత్తి మీద కుంపటి పెట్టుకుని ఏం చేస్తాం? ఇప్పుడు ఉన్నది సరిపోతలేదా మనకు తలనొప్పులతోని?